ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసినా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకున్నాం. ఇక్కడ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు, మీ శాసన సభ్యుడు అదీప్ రాజు గారు. ఆయనకి ఎక్కడ భూమి దొరికితే పడిపోతాడు. పెద్దలు అన్నట్టు పొద్దున చెరువు ఉంటుంది, రాత్రికి అది పట్ట అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సెంటు స్థలాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. కొండలు దొరికితే కూడా వదిలిపెట్టాడు. పెద్దలు అన్నట్టు ఇంకొక 2 నెలలు టైం ఉంది కదా, ఇదిగో ఈ కొండ ఆ కొండ కూడా కొట్టేస్తాడు. ఇక్కడున్న బిల్డప్ బాబాయ్ ఏదో పేదవాడిలాగా మళ్ళీ పేద అడుపులు ఏదో నాకు తెలియనట్టు అమాయకంగా చూస్తాడు. దయచేసి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ బండారు గారు మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే మీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్ కి రిబ్బన్ కట్టింగ్ కొడతాడు. అదేంటో నాకు అర్థం. అంత సమయం ఎట్లొచ్చింది రబ్బా? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, కొబ్బరికాయ కొట్టమంటారు బాబు, ఇట్లా కొట్టుకుంటా పోతే టైం లేదు కదా అనేవాడు. కానీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్కి రిబ్బన్ కటింగ్ కొడతాడు. నీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ ఉంటుంది కదా, దానికి రిబ్బన్ కటింగ్ చేస్తాడు బోర్కి. అంటే చూడండి ఆయన స్థాయి ఎలా ఉందో. అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. అందుకే ప్రజలందరినీ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం క్షమించాలి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటాను. మొదటిది, పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు, తాడి గ్రామానికి నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నా, మెరుగైన R&R ప్యాకేజ్ అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. టిట్కో ఇల్లు ఇప్పటికీ పూర్తి చేస్తాను, నేను హామీ ఇచ్చా. పెద్దలు కోరినట్టు సభవరం నుంచి శీలానగర్ వరకు 6 లేన్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రారంభం కాని పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా అవసరమైన మేరకు పట్టాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఆ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి రా కదిలి రా అని ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేసే శక్తి మనలో ఉంది. అందుకే ఆనాడు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందజేశాం. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతమంది కార్యకర్తల పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మేము ఎంత చేసినా కార్యకర్తల రుణం మేము తీర్చుకోలేం. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అనేక ఇబ్బందులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 7 సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే అత్తగారింటికి వెళ్ళినట్టుంది నాకు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి, నా పైన SC/ST కేసు పెట్టారు తల్లి. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? అందుకే ఈ ఎర్ర బుక్ తీసుకొచ్చా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు రాశానంటే రేపు మళ్ళీ వేరే నాయకుడిని పట్టుకొచ్చి పోస్టింగ్ అడుగుతారు. అందుకే పేర్లు పుస్తకంలో రాసా. తప్పనిసరిగా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ జగన్కి బాబు గారు చూస్తే భయం తల్లి, ఆయన కళ్ళలో కూడా బాబు గారే గుర్తొస్తారు.
అందుకే అర్ధరాత్రి పోలీసులు పంపించి ఆయన అరెస్ట్ చేశారు తల్లి. ముందలా 3,000 కోట్ల కుంభకో